వెల్కమ్ టు మీడియా కనెక్ట్. గుంటూరు డిస్టిక్ వినుకొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఇంట్లో మనం ఇప్పుడు ఉన్నాం. నమస్తే సార్. చెప్పండి సార్, మీ రాజకీయ రంగ ప్రవేశం. నేను 2009లో అనుకోని పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీలో నుంచి వినుకొండలో పోటీ చేయడం జరిగింది. బాగా ఆనాటి పరిస్థితుల్లో ప్రజలు ఆ పార్టీకి అంత స్పందించిన పరిస్థితి లేదు. నాకు ప్రజల్లోకి వెళ్ళాలన్న సమయాభావం కూడా నాకు దాదాపుగా నామినేషన్ చేసే చివరి రోజునే నాకు వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేయడం, బీఫామ్ ఇవ్వడం జరిగింది. అందువల్ల బాగా ప్రజలు మమ్మల్ని అంత ఆదరించిన పరిస్థితి లేదు. రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం, ఆ పరిస్థితుల్లో ఇక ఆల్టర్నేట్ గా మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి. అందువల్ల ఆల్టర్నేట్ గా జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వమని పిలవడం, ఆ తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితుల్లో మరి మేము పెదకూరపాడు సీట్ ఇవ్వడం జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గం పోటీ చేయడం, మరి 2014 ఓడిపోవడం జరిగింది. మళ్ళా తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్థానికంగా మీకు వినుకొండ కరెక్ట్, మీరు వినుకొండ పోగలరా అని చెప్పారు. నేను కూడా వినుకొండ ప్రాంతం మా సొంత ప్రాంతం, మా సొంత నియోజకవర్గం. నాకు అక్కడ ఉన్నటువంటి సంబంధాలు వేరు. అంటే ఇక్కడ పాడి పరిశ్రమ కూడా ఈ ప్రాంతంలోనే తిరుమల డైరీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఎందరికో ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి నాకుంది. అందువల్ల నాకు వినుకొండ ఏర్పాటు చేయండి, నేను వినుకొండ పోటీ చేస్తానని అడగడం, ఆయన ఇక్కడ పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నా ప్రాంతం, నా గ్రామం బాగా ఉండాలి. నా గ్రామానికి పంచాయతీ సర్పంచ్ గా మా మిస్సెస్ చేశారు. తర్వాత మా గ్రామానికి మంచి అభివృద్ధి చేయడం జరిగింది. మా గ్రామం బాగా, మా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్, అదేవిధంగా రోడ్లు మొత్తం కూడా టోటల్ రోడ్లు ఇచ్చాను. నా సొంత రోడ్లు కూడా వేయించిన పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఆ ఊరికి కళ్యాణ మండపం నేను సొంతంగా కట్టివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి గ్రామం మా గ్రామం. మా గ్రామంలో వాస్తవంగా వివాదాలకు తావు లేకుండా అందరూ బాగా సోదర భావంతో ఉన్నటువంటి గ్రామం వేల్పూర్ గ్రామం. వేల్పూర్ సేవలపురం మండలం వేల్పూర్. మా గ్రామం అంటే నాకు చాలా అభిమానం. ఎక్కడైనా మా గ్రామంలో లాస్ట్ నేను నా మజిలీ మా గ్రామంలోనే ఉండాలనేదే నా కోరిక. ఎక్కడ తిరిగినా నేను నా గ్రామంలో ఉండాలి అనేది నా లక్ష్యం. అలా ఇది ఎంచుకోవడం. మీరు 2014 ఎలక్షన్స్ తర్వాత పాదయాత్ర చేశారని చెప్పేసి తెలిసింది. దాదాపు 22 రోజులేమో చేశారని చెప్పి తెలిసింది. ఆ పాదయాత్ర ద్వారా మీకు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటి? మీరు ఏ ఏ సమస్యలు తెలుసుకున్నారు? వాటి పరిష్కార మార్గాలు ఏమైనా ఆలోచించారా? రేపు మీరు అధికారంలోకి వచ్చాక ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? చాలా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పాదయాత్ర అనేది మేము 3 days అని జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా 3 days పాదయాత్ర చేయాలి వినుకొండ నియోజకవర్గంలో అని అనుకున్న పరిస్థితి. దానికి గ్రామాల్లో తెలిసి నేను వెళ్ళే కొన్ని ఆ సమస్యలని, ఆ పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, వాటన్నిటి చూస్తే ఇంకా తెలుసుకోవాలి అని చెప్పి ఇక గ్రామం వెళ్ళడం జరిగింది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ బొల్లాపల్లి మండలం వెళ్ళాను. బొల్లాపల్లి మండలానికి నీటి సమస్య, తాగునీరు లేదు, సాగునీరు లేదు.
గతంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కాస్త ఎక్కువగా ఉండేది. ఆ బోర్ వాటర్ ద్వారా మిర్చి పంటలు అవి పండించుకునేవాడు. సడన్ గా ఒక 1.5 year నుంచి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులందరూ కూడా మిర్చి వేయడం జరిగింది. మిర్చి వేసినాక తర్వాత ఒక్క వర్షం కూడా పడ్డ పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ వాటర్ పూర్తిగా డ్రై అయిపోయింది. దాదాపుగా 1000 square feet బోరు లోపలికి వెళ్ళినా కూడా వాటర్ లేని పరిస్థితి. ఆ వేసిన మిర్చి పంట మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది. అంతటితోటి వాళ్ళ సమస్య తీరలేదు. అక్కడ ఉన్నటువంటి చిన్న రైతులు సన్న రైతులు అందరూ కూడా గోల్డ్ లోను అదే విధంగా క్రాప్ లోను అవన్నీ ఇచ్చిన గతంలో ఉన్న పరిస్థితి. మళ్ళా ఆ లోన్లు తీసుకుని భారీ నెలలో పుస్తులు కూడా తాకట్టు పెట్టింది. పంట ఎండిపోవడం జరిగింది. బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేయడం జరిగింది. తెలుగుదేశం గవర్నమెంట్ లో రుణమాఫీ పథకాలు ఇలాంటివన్నీ ప్రవేశపెట్టారు కదా, అవి ప్రజలకి సహాయం కలిగించలేదు. వాస్తవంగా బొల్లాపల్లి మండలానికి వచ్చేవారికి కరువు మండలంగా కూడా ప్రకటించారు. కరువు మండలానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రుణమాఫీ అనే విషయంలోకి వస్తే, రుణమాఫీ పూర్తి స్థాయిలో వాళ్ళకి రుణమాఫీ జరగాలంటే ఆనాడు చెప్పారు 87,000 కోట్లని. దాంట్లో 27,000 కోట్లు ఇస్తానని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇచ్చింది ఎంతండి? 13,000 కోట్ల పైసలకు. 13,000 కోట్లు ఇస్తే ఇంకా మీ మిగతా బ్యాలెన్స్ 14,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా దానికి డపాల వారిగా ఇస్తామని చెప్పి ఏదో బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లు ఇంతవరకు వాళ్ళకి బ్యాంకుల్లో వచ్చిన అవకాశం లేదు. బ్యాంకర్స్ అవి తీరక ఇప్పుడున్నటువంటి కొత్త లోన్లు ఇవ్వమంటే ఆ బ్యాంకు రుణాలు పాత బ్యాలెన్స్ కడితే గానీ ఇవ్వమనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇటు చూసినా బొల్లాపల్లి మండలానికి రుణమాఫీ జరిగింది, అంతంత మాత్రంగానే జరిగింది. అంటే దాదాపుగా 13% రుణమాఫీ, 10% నుంచి 13% జరిగింది రుణమాఫీ. 100% రుణమాఫీ జరగల. 87,000 కోట్లకి 13,000 రుణమాఫీ జరిగితే మరి ఎంత పర్సెంటేజ్? లేదా 15% జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి ఏ విధంగా చూసినా ఎక్కడ కూడా దరి దొరకని పరిస్థితి, ఏ వైపుకి వెళ్ళాలన్నా ఒడ్డు దొరకని పరిస్థితి. ఎలా బ్రతకాలని చెప్పి ఆ రైతు బ్యాంకుల వల్ల రుణాలు కట్టలేక ఆ బిడ్డల్ని ఎడ్ల బండి ఎక్కించుకొని అమరావతిలో కూలి పనికి పోయిన పరిస్థితి. ఇప్పుడు కొత్తగా మన రాజధానికి కూలి పనులకి బళ్ళు కట్టుకొని అక్కడికి వెళ్ళారు కొందరు. ఆ రైతులు అలా వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు నమ్మండి, పూర్తి స్థాయిలో అక్కడున్న ప్రతి ఇంటికి బొల్లాపల్లి కాంచి ఎగువ ఉన్నటువంటి తండలు కానివ్వండి, ఉమ్మడ గుమ్మనపాడు, రేవడి చెర్ల, అయ్యన్నపాలెం, రామలాపురం, గండిగనమల, మరి ఆ విధంగా అమనాపురం, మర్రిపాలెం, రామిరెడ్డిపాలెం, ఆ విధంగా ఆ గ్రామాలన్నీ మేళ్లవాగు, రెడ్డిపాలెం, ఈ గ్రామాలన్నిట్లో పూర్తిగా బోర్లు డ్రై అయిపోయినాయి. ఆ డ్రై అయిపోయిన పరిస్థితుల్లో తాగడానికి నీళ్ళు లేవు, వాడుకోవడానికి నీళ్ళు లేవు. తాగడానికి ఏదో ఒక తిన్ను కొనుక్కుంటే ఏదో అడ్జస్ట్ అవుతాం. వాడుకోవడానికి బాత్రూమ్ పోవాలంటే బకెట్ నీళ్ళు కావాలి. మీరు బయటికి పోతే ఇబ్బంది అంటున్నారు. బాత్రూమ్ పోవాలంటే బకెట్ నీళ్ళు కావాలి వాడుకోవడానికి. స్నానం చేయాలంటే నీళ్ళు లేవు. ఈ రోజు భార్య స్నానం చేస్తే, రేపు బిడ్డలు స్నానం చేస్తే, ఆ తర్వాత 3వ రోజు ఆ ఇంటి యజమాని స్నానం చేస్తున్నాడు. ఈ రోజు రియల్ గా, ఈ రోజు స్టిల్ ఆ పరిస్థితి ఉంది. రాయలసీమలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడికంత నీటికి సమృద్ధిగా వస్తుంది, ప్రాబ్లం ఉండదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి. సార్, చాలా కరెక్ట్ క్వశ్చన్ మీరు అడిగారు. అసలు రాయలసీమ, పట్టిసీమ అవన్నీ ఒకవైపు వచ్చేంత వరకు ఇక్కడ బ్రతకాలి కదండి. ఇక్కడ అవి వస్తాయో రావు అనేది తర్వాత. అది ఇప్పుడు ప్రజెంట్ కావాల్సినటువంటిది తాగునీరుకి, వాడుకోవడానికి నీరు లేవు. మరుగుదొడ్లోకి పోతే దొడ్లోకి బయటికి రావడానికి నీళ్ళు లేవు. ఆ పరిస్థితి ఫేస్ చేస్తున్నటువంటి బొల్లాపల్లి మండలానికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు
మరి ఏనాడైనా కలెక్టర్ గారికి చెప్పారో లేదో తెలీదు. మేము అనేక సార్లు చెప్తున్నాం. 56 మండలాల్లో ఒక మండలమే నీటి సమస్య వచ్చింది. ఆ ఒక్క మండలం కూడా ఆయన ఏనాడైనా ఒక్కసారి కలెక్టర్ గారు వచ్చి ఈ సమస్యలు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారని, తాగడానికి మరి వాడుకోవడానికి నీరు లేక ఆ నీటి సమస్యని తక్షణమే యుద్ధ ప్రాతిపదికంగా మనం కలెక్టర్ గారు దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఆయన దోరికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ శాసనసభ్యులు దాని గురించి వదిలేశారు. మరి అదే సీరియస్ గా ఉన్న మ్యాటర్ ని కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లాలి. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలి. ఇప్పుడు మన స్పీకర్ గారు ఈ ప్రాంతానికి చెందిన వారే. స్పీకర్ గారు ఉండి శాసనసభ అధిపతిగా ఉంటూ కూడా మీకు సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం ఎవరు? నాయకులు అంటారా, వ్యవస్థ మీదనే మీరు చెప్తారా తప్పని? కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తండి, ఈ సమస్య ఇప్పుడు కాదు, బొల్లాపల్లి మండలం సమస్య. నేను ఇప్పుడు అన్నాను చూడండి, చీఫ్ మినిస్టర్ గారు వచ్చి చూడాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు 56 మండలాలకి కలెక్టర్ గారు రౌండ్. ఆ 56 మండలాల్లో ఒక్క మండలానికి నీటి సమస్య వస్తే దాన్ని పరిష్కారం చేయలేరా? తప్పకుండా చేయాలండి. ఆ కలెక్టర్ గారు ఇంతవరకు వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటారు? అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ఇక్కడ ప్రజలకు అన్ని విషయాలు ఏ విధంగా కష్టాలు ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దీనికి గతంలో దమ్మర్లగొంది ప్రాజెక్ట్ అని దాన్ని వరికపూడి సెల అంటారు. ఈ వరికపూడి సెల అనే ఆ ప్రాజెక్ట్ కి దాదాపుగా 96 లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇక దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన 3 నెలలకు ఆయన చనిపోయారు. అదే వరిగపూడి సెల. ఆ వరిగపూడి సెల ఒక బొల్లాపల్లి మండలం, అవతల పుల్లల చెరువు, ఎల్దుర్తి, దుర్గి 4 మండలాలకి, అటు గురిజాల మండలానికి కూడా అది చాలా మంచి ప్రాజెక్ట్. అది దాదాపుగా 57,000 ఎకరాలకి ఇది నీటి సమస్యని, తాగునీటి సమస్య, ఇట్లా సాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందువల్ల జరగలేదంటారు? ఇప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆగిపోయింది అనుకుంటున్నాం. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో శంకుస్థాపన జరిగింది. మళ్ళీ ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుంది. ఎందుకని ఆ కార్యక్రమం ముందుకు సాగలేదు? ఎందుకని ఆగిపోయిందని అనుకుంటున్నారు? ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి నిర్లక్ష్యం ఒకటి. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఆ శాసనసభ్యులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యని కలెక్టర్ దృష్టికి గానీ చీఫ్ మినిస్టర్ గారికి తీసుకెళ్ళలేకపోయాడు. మరి చీఫ్ మినిస్టర్ గారికి తెలిసి ఉంది, మరి అంతకు ముందు ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. ఆ విషయాన్ని మరి ఎందుకు మరి జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అని మేము అడిగిన పరిస్థితుల్లో ఇప్పుడు హడావుడిన మాకు ఒక జీవో తీసుకొచ్చాం, మేము వరిగపూడి సెలని మేము తక్షణమే ఏర్పాటు చేస్తామని ఈ రోజు చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు పర్మిషన్ ఏంటి? మీరు ఏనాడు 96 లోనే పర్మిషన్ తీసుకున్నాం, బ్రహ్మాండంగా శంకుస్థాపన చేశారు కదా, అన్ని పర్మిషన్లు వస్తేనే కదా శంకుస్థాపన చేసేది. ఇలాంటి అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, అన్ని విధాల పేలూరు శాసనసభ్యులు ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవీఎస్ సాధించారు. సరే, వరిగపూడి సెల ఒకవైపు అలా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి టెంపరవరీగా సాగర్ పక్కగా ఉంది, అయ్యన్నపాలెం చెరువు ఉంది, దాన్ని దాదాపుగా పూర్తి స్థాయిలో కాస్త యుద్ధ ప్రాతిపదికంగా కొంతవరకన్నా చేసి ఆ చెరువుకు నీళ్లు నింపితే ట్రాక్టర్ ద్వారా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. నేను కూడా ఒక 10 గ్రామాలకు ఒక 10 ట్రాక్టర్లు పెట్టాను. 10 ట్రాక్టర్లతోటి నీళ్లు తోలుతా ఉన్నాను నా సొంత ఖర్చుతో, జననీ ఫౌండేషన్ నుంచి. ఇప్పుడు ప్రజెంట్ జననీ ఫౌండేషన్ అనేది మా సొంత మా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. ఈ రోజుకి ప్రభుత్వం అయితే మటుకి ఒక్క ట్యాంకర్ పెట్టిన పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నేను వరిగపూడి సెల చేస్తాను, రేపు మేము అధికారంలోకి వచ్చినాక మీకు మరిన్ని
ప్రాజెక్టులు వస్తాయి అని ఏదేదో చెప్పుకుంటా పోతున్నాడే గాని ఇక్కడ సమస్యల గురించి మటుకి పట్టించుకున్న పరిస్థితి లేదు. మీరు ప్రజలతో రెగ్యులర్ గా కాంటాక్ట్ అవుతుంటారు కదా, ఎన్నో సమస్యలు తీసుకుని వస్తుంటాయి. ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఎంత మటుకు అమలు అవుతున్నాయి అనే విషయాలు మీ దగ్గరికి తీసుకుని వచ్చిన సమస్యలు మీరు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? చాలా కష్టాల్లో ప్రజలు ఉన్నారండి. గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చేసేవాళ్ళు. పంచాయతీ సర్పంచ్ అయినా ఇవాళ జీరో. జన్మభూమి కమిటీల ద్వారా పంచాయతీలు అన్ని విధాల నష్టపోవటం జరిగింది. వాళ్ళు డబ్బులు ఇస్తేనే పనిచేశారండి. జన్మభూమి కమిటీలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. అది కూడా వాళ్ళ పార్టీ అయి ఉండాలి. వాళ్ళ పార్టీకి ఒక రేటు, ఇంకొక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా 1000 పెంచు. ఇలా వాళ్ళ పార్టీకి చేశారు ఈ జన్మభూమి కమిటీలు. ఈ సమస్యలు అయితే మటుకి ఈ పెన్షనర్స్ అని మీరు చెప్పారు చూడండి, ఈ పెన్షనర్స్ కానీ ఈ హౌసింగ్ కానీ ఇక్కడ ఎన్టీఆర్ జలసిరి అని బోర్లు వేసే కార్యక్రమం ఉంటుంది. పూర్తి స్థాయిలో అవినీతి అండి. ఒక బోర్ వేసి ఒక్క బోరుని 10 బోర్లుగా చూపిస్తున్నారండి. చాలా దుర్మార్గం. ఎక్కడి నుంచో ఒక ఆయన వస్తుండు, ఒకవైపు నుంచి ఇటు వేసపోతా చూపిస్తున్నారు అదే పొలంలో ఆ బోర్ని, రెండో వైపు నుంచి తీసుకొస్తున్నారు అదే చూపిస్తున్నారు, మూడో వైపు నుంచి తీసుకొస్తున్నారు అదే చూపిస్తున్నారు. 4 బోర్లు వేసినట్టు చూపిస్తే రికార్డుల్లో క్షేత్రస్థాయిలో ఒక బోరే వేసినట్టుగా పరిస్థితి. ఈ దోపిడీ, దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం అని చెప్పాలా, ఇక్కడ పాలకులు అని చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పాలా? ఎవరికి చెప్పాలి ఇక్కడ పరిస్థితులు? సో రేపు జగన్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీరు వీటన్నిటిని అతి తక్కువ టైంలో పరిష్కరిస్తారా? వాస్తవం చెప్పాలంటే మేము ఒక్క మాట చెప్పాలండి, నాకు ఎమ్మెల్యే పదవి అనే దానికంటే కూడా నేను ఒకటి రాజకీయంలోకి రావటమే, నేను మా ఊరు బాగు చేశాం, 2 మా నియోజకవర్గం మంచిగా అభివృద్ధి జరగాలి అని నేను నా స్థాయిలో నేను ఒక్కడగా చేయలేను. ఎంతో కొంత రాజకీయంగా ఆ హెల్ప్ ఉంటే మా ప్రాంతాన్ని నేను పోయిన తర్వాత కూడా కొన్నాళ్ళన్నా చెప్పుకునే విధంగా ఒక మంచి ప్రాజెక్టులు కట్టాలి, అది నన్ను మర్చిపోలేని విధంగా ఉండాలి, ప్రజలకి అలాంటి సేవ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఇక్కడ వచ్చేవరకు నూజెండ్ల మండలం ఈ రోజున్న పరిస్థితి చూస్తే నూజెండ్ల మండలానికి నీరు లేదు. సాగర్ వచ్చింది ఆరుదల్ అని చెప్పారు, అన్యాయం అయిపోయారు రైతులు. కొంత పొలానికి సుబాబులు జామాయిలు అలాంటి పంటలు వేసుకుంటున్నారు. సుబాబులు కొనేవాళ్ళు లేరు, దాన్ని అల్లాడిపోతున్నారు. దాని తరఫు నుంచి ఇటు వచ్చేవరకు మాగాని పంట పండే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దగ్గర గతంలో గుండ్లకం డ్యామ్ నిర్మాణం జరగాలని ఆనాడు తెంగరాల దగ్గర తప్పం చేసింది. ఆ గుండ్లకమ్మకి ఎలా అటు నల్లమల అడవుల్లో నుంచి కానీ ఇటు ఎలుగోడు ప్రాజెక్టు కింద ఖమ్మం చెరువు కింద ఈ తెంగరాల, ఆ తెంగరాల 2 కొండల మధ్యలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు శంకుస్థాపన చేయటం జరిగింది. అప్పుడు మన నాగార్జున సాగర్ కూడా రాలేదు. ఆ డ్యాము నిర్మాణం ఈరోజు వినుకొండ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో మనం చేయగలిగితే బ్రహ్మాండంగా 3 పంటలు పండడానికి అవకాశం ఉంది. 3 పంటలు పండేదానికి అవకాశం 1, 2 టోటల్ గా వినుకొండ నియోజకవర్గం టోటల్ గా కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టు కనుక మనం డ్యామ్ నిర్మాణం జరిగితే వినుకొండ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉన్నాయి అన్ని విధాలు, అక్కడ మనం డ్యామ్ నిర్మాణం చేసుకోవాలి అని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయటం, శంకుస్థాపన చేయటం,
శంకుస్థాపన చేసిన తర్వాత మనకి స్వరాజ్యం రావటం, వాళ్ళు వెళ్ళిపోవటం, ఆ డ్యామ్ నిర్మాణం ఆగిపోవటం జరిగింది. ఇప్పుడు నా ప్రధానమైనటువంటి సమస్య, నేను చేయాలనుకునేది ఈ ప్రాంతానికి తంగిరాల డ్యాము. ఆ డ్యాము నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగటం జరిగింది. నాకు ఎమ్మెల్యే పదవి కంటే మీరు ఇంకా ఏదో నాకు ఇంకా మంచిగా చేస్తా ఉన్నారు, వాటన్నిటికంటే నాకు ఒక ఏకైక లక్ష్యం ఆ తంగిరాల డ్యామ్ అండి. ఆ డ్యాముకి మీరు ఏర్పాటు చేస్తే ఇక నాకు నా జీవితానికి చాలు అని చెప్పాను. అది కంపల్సరిగా ఆ డ్యామ్ నిర్మాణం చేస్తారని ఆయన మాట ఇచ్చాడు. అది కమిట్మెంట్గా చెప్పాడు. నేను కూడా కమిట్మెంట్గా ఆ ప్రాంత ప్రజలకి తెలియపరుస్తున్నాను. కంపల్సరిగా నూజెండ్ల మండలం తంగిరాల దగ్గర డ్యామ్ నిర్మాణం జరిగిద్ది అనేది, ఆ నిర్మాణంలో భాగంగా నేను బాగా ఆ జరిగిన రోజున చాలా సాటిస్ఫాక్షన్. దానికోసమే నా ఈ రాజకీయమైన కూడా నీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నాకేం ఎమ్మెల్యే పదవి మీద కాంక్ష ఏం లేదండి. ఆ ఎమ్మెల్యే అనే పదవి ఈ తంగిరాల డ్యాముకి చాలా అవసరం. నేను ప్రజల తరపున అడగాలంటే ప్రజల తరపు నుంచి ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యులుగా నేను ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి పాలకుల్ని డిమాండ్ చేసినా తెచ్చుకునే అంత అవకాశం నాకు ప్రజలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సరే సార్, ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో గెలవడానికి మీ ప్రధాన అస్త్రాలు ఏమని అనుకుంటున్నారు? మీ లక్ష్యాలే వీటిని అస్త్రాలుగా తీసుకొని ప్రజల ముందుకు వెళ్తారా? వాస్తవం నేను చెప్పానండి, ఇందాక చెప్పినటువంటి వరిగపూడి సెల అనే ప్రాజెక్టు కంపల్సరిగా అది నిర్మాణం జరిగిద్ది. అది జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్గా ఇచ్చారు. అదేవిధంగా గుండ్లకమ్మ డ్యామ్ పూర్తి స్థాయిలో అది కూడా ఒక కమిట్మెంట్గా నేను ప్రజలకు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు కమిట్మెంట్ ఇచ్చారు. 3, వినుకొండ పట్టణానికి తాగునీరు సమస్య, వాడుకునేదానికి కానీ ఈ సమస్య అనేది బాగా ఉన్న పరిస్థితి. మొన్న రీసెంట్గా ఏప్రిల్ మే ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి నీటి సమస్య, అన్ని గ్రౌండ్ వాటర్కి సంబంధించినటువంటి బోర్లన్నీ కూడా డ్రై అయిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ పూర్తిగా డ్రై అయిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వినుకొండ మున్సిపాలిటీకి వాడుకోవటానికి కానీ తాగటానికి కానీ ఒక్క డ్రాపు వాటర్ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ చేతులు కట్టుకొని కూర్చొని, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దాని మీద అనాది నుంచి కూడా ఎక్కువగా చెప్పేవాడు. బ్రహ్మాండంగా నేను మంచినీటి సమస్యను తీరుస్తానని చెప్పి 2 times ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు. కానీ ఈనాటికి కూడా ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఆ సమస్యని అందరం కలిసి ఆ రోజు నేను దాదాపుగా మా వల్లభా డైరీ నుంచి పెద్ద ట్యాంకర్లు, పాల ట్యాంకర్లు అవన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టి నీరు సప్లై చేయటం మొదలుపెట్టాం. మేము సప్లై చేయటం మొదలుపెట్టేంత వరకు కూడా మున్సిపాలిటీ వాళ్ళు 2 ట్యాంకర్లు 3 ట్యాంకర్లతోటి నీళ్లు సప్లై చేస్తుంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనకు గురైన పరిస్థితుల్లో అప్పుడు అక్కడక్కడ ఏడాడో ట్యాంకర్లు తెప్పించానని శాసనసభ్యులు గారు ఆయన ఒక ట్రాక్టర్ తెప్పించి ఆయన పేరు శివశక్తి లీలాంజన ఫౌండేషన్, జీవీఎస్ ఆంజనేయులు గారు ఆయన భార్య గారి బొమ్మలు వేయించుకున్నారు. డబ్బులు ఇచ్చింది వినుకొండ పురపాలక సంఘం. బ్యానర్లు వేసుకొని దాని మీద చక్కెరలు కల్పించుకుంది శివశక్తి లీలాంజన ఫౌండేషన్. ఇలాంటి స్వార్థ రాజకీయాల కోసం వినుకొండ పట్టణాన్ని బలి చేసిన పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పాను, వారు ఈనాటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరుండి రాత్రికి ఏర్పాటు చేసుకొని రాత్రిపూట శంకుస్థాపనలు చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు ఆయన. అలాంటి పరిస్థితిని నేను ఒక్కటే అడిగాను, మంచినీటి సమస్యను తీర్చు అని అడిగాను. అది తెల్లవారుజామున 3ంటికి శంకుస్థాపన చేశాడండి మొన్న. ఆ మంచినీటి సమస్య ఎప్పటి నుంచి ఉంది మనకి? దాదాపుగా ఏళ్ల తరబడి ఆ కష్టాల్లో కూరుకుపోయారు ఇక్కడ మంచినీటి సమస్య. దాన్ని హడావుడిగా మొన్న రాత్రిపూట శంకుస్థాపన చేశారు. దాని ఆంతర్యం ఏంటి? ఏదన్నా మంచినీటి మీరు శంకుస్థాపన చేస్తున్నారు,
ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనర్ ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు వామపక్షాలు పెద్దలు అందరూ ఉన్నారు. గ్రామ పెద్దల్ని అందరిని అక్కడి దాకా రమ్మని పిలిస్తే ఒక లెక్క, లేదంటే కనీసం మున్సిపాలిటీ కౌన్సిలర్లన్నా పిలవాలి. అది కూడా పిలవకుండా హడావుడిగా శంకుస్థాపన చేశారు. అది నీళ్లు ఇవ్వటానికి కాదు. ఇలాంటి సీపు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఏ విధంగా చూసినా ప్రజల్ని మాయ చేసి మభ్య పెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు. దాన్ని మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం రాగానే నేను ఒక్కటే చెప్పాను, ఇటు తంగెరాల డ్యామ్ నుంచి నీరు వినుకొండకి గ్రౌటీ మీదనే బ్రహ్మాండంగా రావడం జరిగింది. అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి దొండపాటు చెరువు అని ఉంది, 1200 ఎకరాలండి. ఆ దొండపాటు చెరువుకి నాగార్జున కెనాల్ వాటర్ డైరెక్ట్ గా వచ్చే విధంగా పర్మిషన్ తీసుకొని ఆ దొండపాటు చెరువుని దాదాపుగా ఒక 400 ఎకరాలని సపరేట్ చేసి ట్యాంక్ ఏర్పాటు చేసి, ఇక్కడ సింగర చెరువు అని చెప్పారు, అక్కడ 200 ఎకరాలు ఉంటే 50 ఎకరాల్లోనే ట్యాంక్ కట్టారు. ఆ 200 ఎకరాలకు కూడా ట్యాంక్ వేసి ఆడ 400 ఎకరాలు దొండపాటు చెరువుని ఏర్పాటు చేసి వినుకొండకి మంచినీటి సమస్యని 2 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా 3 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అది ఏర్పాటు చేస్తానని మేము కమిట్మెంట్ గా చెప్తున్నాను. అది మేము అధికారంలోకి రాగానే తక్షణమే వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని ప్రజలకి నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసే నవరత్నాల ప్రోగ్రాం గురించి మీ అభిప్రాయం, అవి ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్తారు? ఈరోజు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీలో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్న పరిస్థితుల్లో ఆయన పేదవాళ్ళ బిడ్డలందరూ కూడా అమ్మఒడి పథకం కింద బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్, ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా చదివిస్తా అని చెప్పడం, అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా పూర్తి స్థాయిలో పేదవాళ్ళకి 1000 రూపాయలు ఆ పైబడినటువంటి ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే బరాయిస్తుందని చెప్పడం, ఆ తర్వాత ఆ పెన్షన్ ఆనాడు 2000 రూపాయలు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాపీ కొట్టి ఒక విధంగా చేస్తే దాన్ని ఆనాడే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎలక్షన్ ముందు 2000 ఇస్తానంటాడు, నేను 3000 ఇస్తానని 3000 రూపాయలు అలా ఇవ్వటం కానివ్వండి. బీసీలకి అన్ని విధాల దాదాపుగా ప్రతి సంవత్సరం 15,000 కోట్లు బీసీ కార్పొరేషన్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా నవరత్నాల్లో భాగంగా మరి ఎడ్యుకేషన్ పరంగా మరి అన్ని విధాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ లో చాలా మోసం అండి. ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 35,000 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారండి. ఆనాడు కాలేజీల్లో కూడా 35,000 ఫీజు ఉంది పూర్తిగా. ఈనాడు కాలేజీ వాళ్ళని 50,000కి కాలేజీ ఫీజు పెంచాడు, ఇక్కడ రియంబర్స్మెంట్ 35,000 ఇస్తున్నారు. అప్పుడు టోటల్ గా 15,000 ఈ పేదవాళ్ళ బిడ్డలకి ఎడ్యుకేషన్ కి 15,000 ఎక్కడ తీసుకొచ్చేవాలి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఇస్తూ హాస్టల్ వసతి కల్పించే దానికి కూడా 20,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ కి ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు. అంటే ఫుల్ గా ఎడ్యుకేషన్ కూడా అలా ఇవ్వడం జరుగుతుంది. ఈ నవరత్నాల్లో ఇవన్నీ ఒక భాగమే. దాదాపుగా 1,00,000 రూపాయలు పెండ్లి కానుక పేదవాళ్ళ బిడ్డలకి, 2-3 కుటుంబాలు ఒకే ఇంట్లో కాపురం చేసుకున్న పరిస్థితి, వాళ్ళకి సపరేట్ గా ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించిస్తానని కూడా చెప్పడం జరిగింది. అగ్రిగోల్డ్ విషయంలో జరిగిన అన్యాయాన్ని మీరు ఏ విధంగా వ్యక్తపరుస్తారు? చాలా బాధ అండి. అగ్రిగోల్డ్ విషయానికి వస్తే మా ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే 22,000 కుటుంబాలకి అన్యాయం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కుటుంబాలండి. ఏదో బిడ్డ పెళ్లికి దాచుకుందాం, బిడ్డలకి ఎడ్యుకేషన్ పరంగా మనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడుద్దని అగ్రిగోల్డ్ వాళ్ళ దగ్గర దాచుకున్న డబ్బు. ఈ డబ్బు ఒక విధంగా చెప్పాలంటే ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం ఐలాండ్ని వాళ్ళ స్వాధీనం చేసుకోవాలి, అది మేమే తీసుకోవాలని ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో
వాళ్ళని అడగటం జరిగింది. వాళ్ళు హాయిలాండ్ అమ్మమని చెప్పడం, ఆ తర్వాత వీళ్ళు ఒక ప్రచారం బయటికి తీసుకురాపోవటం, గ్లోబల్ ప్రచారం. ఏం చేశారు, ఈ ఒక్కసారిగా ఈ అగ్రిగోల్డ్ వాళ్ళకి ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పటం వీళ్ళే. అన్ని విధాల ప్రజలందరూ కూడా గగ్గోలెత్తిపోయి ఒక్కసారిగా మా డిపాజిట్లు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేకపోయారు. దాని ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. అయినా కానీ ఈ ప్రజల్లో ఇలా రావటం, వాళ్ళు ఐపీ దాఖలు చేయటం, ఇవన్నీ జరిగిన పరిస్థితి. వీటిల్లో తెలుగుదేశం వాళ్ళ పాత్ర ఉంది. కానీ అగ్రిగోల్డ్ బాధితులందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారండి, 3 నెలల్లో 1100 కోట్లు ముందుగా రిలీజ్ చేస్తామని చెప్పారు అగ్రిగోల్డ్ బాధితులకి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. చాలా కష్టాలకి నష్టాలకి అన్ని విధాల ప్రజలు ఓర్చుకొని బతుకుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా 4 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ వాటర్ రాక, పంటలు బండక, ఏదో మెట్టపైర్లు పంటలు పండించుకుంటే ఆ పంటలకి గిట్టుబాటు ధర రాక, ఆ గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో రైతులు ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ సమస్యలేనండి ఇక్కడ ఉన్న సమస్యలు. ఇది ఒక్కటే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా మన నాగార్జున సాగర్ కెనాల్ వాటర్ పైనే ఆధారపడ్డ ప్రాంతం ఇది. ఆ సాగర్ కెనాల్ వాటర్ ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ ప్రాంతం అంతా 4 సంవత్సరాల నుంచి బ్రతకడం అంటే చిన్న విషయం కాదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తానన్నది చేయలేదు. రుణమాఫీ చేయకపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులు గోల్డ్ లోన్లు పెట్టుకొని, క్రాప్ లోన్లు పెట్టుకున్న ఆక్షన్లకు టెండర్ పిలిచారు. ఈ సమస్యలతో కొంతమంది పరువు బద్దని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. మరి ఈ రోజు కూడా దానికి ఆ సమస్యకి పరిష్కారం లేదు. మరి దాని నిమిత్తం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో మరుగుదొడ్లను కట్టించామని చెప్పారు. ఆ మరుగుదొడ్లు ఒక గ్రామంలో 150 కుటుంబాలు నివసిస్తుంటే 450 బాత్రూములు కట్టించినట్టుగా బిల్లులు పెట్టుకున్న పరిస్థితి. ఈపూర్ మండలం అక్కడ ఈ మధ్య రీసెంట్ గా 32 బాత్రూములు వరకే వాళ్ళు బిల్లు చేసుకుంటే అధికారులు శాసనసభ్యులు గారిని ప్రజలు నిలయిస్తే అదేదో తూతూ మాలి చేసి ఏదో ఎంక్వైరీ చేపిస్తారని చెప్పి ఏదో కొంత డబ్బు కట్టడం జరిగింది. ఉపాధి హామీ పనులు అని చెప్పి ఉపాధి హామీ పనుల మీద పూర్తి స్థాయిలో అదే కరువు పనులు అండి. టీచర్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాబ్ కార్డులు తీసుకున్నారు. వాళ్ళ పేరున వరకనే బిల్లులు వచ్చినాయి పని చేయకుండానే. నీరు చెట్టు అని చెప్పారు. నీరు చెట్టు కింద పూర్తి స్థాయిలో అవినీతి జరగడం జరిగింది. అంటే ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి కానీ సరైన వ్యక్తులకు అందట్లేదు అంటారా మీరు? కంపల్సరిగా ఈ రోజు సరైన కాదు, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు హౌసింగ్ ఉందండి. ఎవరికి ఇస్తున్నారు? బ్రహ్మాండంగా కోట్లు సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండి ఇక్కడ నివసిస్తున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలు కోట్లు సంపాదిస్తుంటే ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక 20 సంవత్సరాల నాడు కట్టిన ఇంటికి సున్నం పూసి రిబ్బన్ అతికిచ్చి ఆ రిబ్బన్ కట్ చేయడానికి శాసనసభ్యులు వచ్చి రిబ్బన్ కట్ చేసి వాళ్ళకి హౌసింగ్ లోన్ ఇస్తున్నారు. ఇవాళ పైతండని ఉందండి, ఒక గుడిసెకి నిప్పు పడితే 100 గుడిసెలు కాలిపోతాయండి. అలాంటి గుడిసెలు ఉన్నటువంటి పూరి గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి హౌసింగ్ ఎక్కడిచ్చారో చెప్పమనండి. ఎక్కడ ఇవ్వాల? పెన్షన్ ఎవరికి ఇచ్చారో తెలుసా? పెన్షన్ ఆ అమెరికాలో నివసిస్తున్న బాగా కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ తీసుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నారు? జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇస్తే పని అయిపోద్ది. ఆడి పేదడా, ఆయనకి ఏం ఆదాయం వచ్చిందా? అదేమి లే. ఇక్కడ చూస్తుంది వాళ్ళకి జన్మభూమి కమిటీలకు డబ్బులు వచ్చినాయా లేదనేది. ఆ విధంగా ఈరోజు పూర్తి స్థాయిలో అర్హత ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ కానీ, హౌసింగ్ కానీ, మరుగుదొడ్లు కానీ
ఏదైనా కానివ్వండి ప్రభుత్వం తరపు నుంచి వచ్చేది ఏది వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ఎలా ఉంటే జన్మభూమి కమిటీ వాళ్ళు వచ్చి మీ సంగతి తేలుస్తాం, మీకు ఇప్పుడు వచ్చే పెన్షన్ కూడా రాదు, మీరు మేము చెప్పింది వినాలి, ఈ బజార్కి రోడ్డు వేయాలంటే మా కండ వేసుకోవాలి, ఇలాంటి బెదిరింపులు. అవ్వాతాతల కాడికి వెళ్ళి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అవ్వా మాకు ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే నీ పెన్షన్ వద్ద, లేకపోతే రాదు, మేము ఆపేస్తాం అనే పరిస్థితులు ఈరోజు వాళ్ళకి తెలియదుగా. రేపు పొద్దున వచ్చేది ఏ ప్రభుత్వం వస్తుంది అనేది ఈయన చెప్పగలిగింది కాదుగా. వాళ్ళకి తెలియక అయ్యా అంతేనయ్యా అని చెప్పే పరిస్థితి కూడా ఉంది. మరి ఇంకొకటి చెప్పాలండి మీకు, మా నియోజకవర్గం మొత్తం ఒక్కొక్కరు 9 గుంతలు తీసుకున్నారండి, ఇంకుడు గుంతలని. ఈ 9 గుంతలకి వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? మొత్తం చూసి వాళ్ళు ఏమి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, గుంతలు దూకున్న వాళ్ళు, కానీ వాళ్ళు బూడి చేసుకున్నారు. ఈ ప్రభుత్వం జన్మభూమి కమిటీలు ఏం చేశారో తెలుసా? వాళ్ళు స్టాండు, ఫిల్టర్ బెడ్, మొత్తం ఫిల్టర్కి సంబంధించిన అన్ని మెటీరియల్ వేసి ఆ గుంత బూడ్చాం అని చెప్పి బిల్లు పెట్టుకొని మొత్తం బూడ్చుకునేమో వాళ్ళు బూడ్చుకున్నారు, వాళ్ళే తోకున్నారు. ఆడేం ఇంకుడు గుంత లేదు, కానీ డబ్బులు మటుకి బిల్లులు విపరీతంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు వాళ్ళ నాయకులు తీసుకున్నారు. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు. నీరు చెట్టు మంచి పథకం ఉండేది. నీరు చెట్టును మేము చాలా గౌరవిస్తాం. కుంటలు అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది, తవ్వాల్సిన అవసరం ఉంది. చెరువులో తవ్వుకున్నారు, మట్టి అమ్ముకున్నారు, ఆ కుంటలు బాగు చేసింది లేదు. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే దాన్ని ఆక్యుపేషన్ చేసుకొని ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో ఇక్కడ రూరల్ మండలంలో కొప్పకొండ భూములని, ఆ భూములన్నీ కూడా 300 ఎకరాలు చెరువులు వేసుకున్నారు బినామీ పేర్లను. ఇవన్నీ నీరు చెట్టు కింద, ఇవన్నీ కుంట పోరంబాకులు, వాగు పోరంబాకులు, అవన్నీ ప్రభుత్వ భూముల్ని ఆ విధంగా పెట్టుకొని వాటికి ఆన్లైన్ చేపించుకోవాలని, చుక్కల భూముల్ని మేము పూర్తి స్థాయిలో పరిష్కారం చేసామని చెప్పుకునేది వాళ్ళ ఆస్తుల కోసం. ఇక్కడ 10,000 ఎకరాల చుక్కల భూములు నేను చెబుతుండే శాసనసభ్యులు గారు. ఆ చుక్కల భూములన్నిటికీ ఈయన సొంత భూములుగా ఎన్నిటిని మార్చుకున్నారు, ఎంత ఆక్యుపేషన్ చేసుకుని ఆన్లైన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా శాసనసభ్యులు చేసేది, ఇది కూడా ఒక సమస్య. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరం అండి. దాంట్లో భాగంగా ప్రత్యేక హోదా మనం రాష్ట్రానికి అన్ని విధాల మంచి అభివృద్ధి జరగాలంటే దీనికి తోడుగా ప్రత్యేక హోదా అవసరం. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ గా చెప్తున్నాను, ఇండస్ట్రీకి కొన్ని వనరులు అవసరం. ఆ వనరులతో పాటు కొన్ని రాయితీలు కూడా ఇండస్ట్రీకి అవకాశం కల్పిస్తే ఆ రాష్ట్రానికి అదర్ రాష్ట్రం వాళ్ళు కానీ అదర్ కంట్రీస్ కానీ ఎక్కువ మంది అక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ జిఎస్టీ కానివ్వండి, మరి అదేవిధంగా ఆదాయం పన్ను కానివ్వండి, ఇలాంటి కరెంటు కానివ్వండి, మరి ల్యాండ్ కానివ్వండి, ఇలాంటి ఎన్ని రాయితీలు ఎగ్జామ్స్ ఇస్తామని చెబుతున్నారు. కాబట్టి ఆ ప్రత్యేక హోదాలో ఇవన్నీ ఎసులుబాటు ఉంది. కాబట్టి అందుకే ప్రత్యేక హోదాకి ఈ రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరిగిద్ది అనే మాట 100% వాస్తవం. దాంట్లో మరి ఈ ప్రాంతానికి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావడం కూడా అవకాశం ఉంది. మరి అందుకే మేమందరం ఆనాడు పాపం అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఆమరణ చేపట్టారు. మాకు స్థలం కూడా ఇవ్వలేదండి గుంటూరులో. అస్సలు ఎంతమందిని తిరిగినా ఎక్కడ పోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి స్థలం ఇవ్వద్దని. ఏమైనా మేము ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగటం మీకు చేతగాల, ఇక్కడ మేము అడుగుతా మా పార్టీ తరఫు నుంచి మేము పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటే మీరు అడ్డు పెట్టడం ఏంటని కూడా అడిగాం. మేము కూడా ధర్నాలు చేసామండి. నా మీద ఇప్పుడు 2 కేసులు ఉన్నాయండి. ఆ ధర్నా చేస్తుంటే ఆ కేసులు వాయిదాలు తిరుగుతూ ఉన్నాం. ఈనాటికి ఆ కేసులు అదే విధంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మా మీద
ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఆ పోరాటంలో భాగంగా మా మీద అక్రమ కేసులు బనాయించారు. మరి ధర్నా చేస్తుంటే ధర్నా పిలుపునివ్వగానే బంద్ పిలుపునివ్వగానే హౌస్ అరెస్టులు చేశారు. ఇవన్నీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తా ఉంటే ఆనాటి పరిస్థితుల్లో ఆ ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అని చెప్పి అది ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిన ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మళ్ళా అది యూటర్న్ లో ఏం మాట్లాడుతున్నారు, మేమే ధర్మ పోరాటం చేస్తున్నాం, ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్తారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కానీ. మీరు చేస్తే ధర్మ పోరాటమా, మేము చేస్తే కేసులు పెట్టించి లోపలేయటమా? ఏమిటి తేడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామాలు చేశారు, పోరాటం చేశారు. మేము వాళ్ళు చేస్తే మరేమో ధర్మ పోరాటం అంటారు, మేము చేస్తే అధర్మ పోరాటం అంటారు. ఈ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి చాలా స్ట్రాంగ్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే అందరూ కలిసి కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఏనాడో మనం గట్టిగా మనం స్పందించుంటే మన స్టేట్ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక నిస్వార్థంతో మాతో పాటు కలిసి వచ్చినట్టే ఈ రోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. మీ వంతు మీ కృషి కాకుండా పార్టీ తరఫున జగన్ గారు ఎటువంటి సహకారం అందిస్తున్నారు? అదే మేము చెప్పాం. మేము రాగానే పూర్తి స్థాయిలో నా మొదటి ప్రయత్నమే వరిగపూడి శిల. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారండి, మనం వరిగపూడి శిల అనే ప్రాజెక్ట్ ని కంపల్సరిగా మనం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. మనం ఎప్పుడైతే ఇక్కడ నీటి వసతిని మనం పెంచుకోగలిగామో ఇండస్ట్రీ వచ్చిన వెంటనే నేను ఇక్కడ అగ్రికల్చర్ బిఎస్సి కాలేజీ మొన్న లాస్ట్ టైం కూడా అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు వచ్చిన దాన్ని నాకు దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే నేను తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ చైర్పర్సన్ గా ఉన్నాను. మరి అదే విధంగా స్కూల్స్ ఉన్నాయి నాకు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంకి నేను అప్లై చేస్తే 100కి 100% నాకు మార్కులు రావడం జరిగింది. కానీ నాకు 1 మార్కు తగ్గింది. ఆ 1 మార్కు వాళ్ళ జెండా కండ వేసుకుంటే ఇస్తామని చెప్పారు. అది జరిగే పని కాదు కదా. మీరు ఇక్కడ ఒక మంచి అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ వస్తే ఈ ప్రాంతానికి మంచి జరిగింది, ఈ ప్రాంత ప్రజలకి మంచి అవకాశాలు. ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉన్నప్పుడు పిహెచ్డి చేసినటువంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. ఆ ప్రొఫెసర్స్ వాళ్ళంతా ఈ ల్యాండ్ సాయాలు కానీ ఇక్కడ ఏ భూమి ఏ పంట వేయాలి ఎలా చేయాలి అని ఇవన్నీ కూడా బాగా దాని మీద అధ్యయనం చేయడం జరిగింది. ఈ సాయలకి ఈ పంట వేయాలని చెప్పగలుగుతారు. అలాంటి కాలేజీ వచ్చేదాన్ని రాకుండా చేశారు వీళ్ళు, ఇదే శాసనసభ్యులు. మరి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఇలాంటివన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే వెంటనే ఇమీడియట్ గా తీసుకురావాలనేది నా కోరిక. ఇక్కడ మంచి అగ్రికల్చర్ బిఎస్సి కాలేజీ, ఎటనరీ కాలేజీ సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గారు ఇస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చి దాదాపుగా 4 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఆ ఎటనరీ కాలేజీ విషయాన్ని పట్టించుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, మరి ఈయన తీసుకురాలేదో ఆయన మళ్ళా ఇవ్వలేదో మాకు తెలియదు. కానీ ఇక్కడ మట్టికి డైరెక్ట్ గా వినుకొండ ప్రాంతంలో ఎటనరీ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాను, బ్రహ్మాండంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాను, మోడల్ ప్రాంతంగా ఈ మోడల్ మున్సిపాలిటీగా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ మోడల్ దాని మీద ఈయన చప్పట్లు కొట్టండి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపండి అని ఈయన ఇక్కడ శాసనసభ్యులు చెప్పారు. మరి ఇంకా ఆ రోజుతో అది అయిపోయింది. మొన్న ఈ మధ్య లోకేష్ బాబు వచ్చారు. లోకేష్ బాబు వచ్చినప్పుడు కూడా ఈయన చెప్పాడు, మా శాసనసభ్యులు ఆంజనేయులు గారు, ఎట్లా మన పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొస్తున్నానని చెప్పాడు. సరే అదైనా అది పెద్ద పని కాదు, అది ఇంతవరకు రాలేదు. ఇవన్నీ కూడా మేము తీసుకొస్తాం, ఆయన వల్ల కాదు. అది ఆయన తెస్తే తేవడానికి మనసు పెడితే అయింది, అతను మనసు పెట్టలేదు. ఈ విషయంలో జగన్ గారి నుంచి మీరు స్పష్టమైన హామీ తీసుకోగలుగుతారు? కంపల్సరిగా ఇవన్నీ మా ప్రాంతానికి కావాలని 1కి 2 సార్లు నేను చెప్పాను. 2 సార్లు చెప్పినా కూడా మళ్ళా రేపు ఇక్కడికి వచ్చి ఆయన చేత అనౌన్స్ చేపిస్తాను. ఈ ప్రాంతానికి రేపు ఆయన వస్తాడు, బస్సు యాత్ర ఉంది. ఆ బస్సు యాత్రలో వినుకొండ నియోజకవర్గానికి నేను చెప్పిన పనులన్నీ కూడా ఇవన్నీ కూడా కంపల్సరిగా ఆయన దగ్గర నుంచి మాట తీసుకొని ఆయన ద్వారా చెప్పేయడం కూడా జరిగింది. ఇక్కడ ఒక స్టేడియం కావాలి, ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, ఇక్కడ పార్కు కావాలి, ఇవన్నీ కావాలి. ఆయన అన్ని రాత్రికి రాత్రి చేశాడు మన శంకుస్థాపనలో. ఇవన్నీ డూప్లికేట్.
అతను చేసేదని కాదు, బురుడీ చేస్తుంటాడు ప్రజల్ని. అలాంటి నేచరు, అలాంటి ప్రజల్ని మభ్యపెట్టడం, మాయ చేయటం, ప్రజలు మోసపోతారు అనుకుంటుండు. ఇక్కడ శాసనసభ్యులు ఏమీ మోసపోలా, అది అన్ని కూడా మనమే చేసేది. మనకు ఆ అవకాశం దేవుడు కల్పించాలా, ప్రజలు కల్పించాలా. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆ అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. చివరిగా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా అభ్యర్థిస్తారు? అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట చెప్తున్నా, మీకు కంపల్సరిగా ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు, మీరు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. కంపల్సరిగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ సమస్యని పూర్తిగా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా మేము వారికి తెలియపరుస్తున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా కనెక్ట్.